మీద ఉన్నది. నక్సల్ బరి ఉద్యమాల బాట పట్టిన అడవి బాట పట్టిన సోదరులకు అందరికీ మేము విజ్ఞప్తి చేసినాం. అయ్యా మీ పోరాటం ఫలించింది. ప్రజల జీవన ప్రమాణాలు మారిపోయినాయి, పెరిగినాయి. మీరు అడ్డుకోవడం వల్ల గిరిజన ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఈ ప్రభుత్వం చేయాలనుకుంటున్న అభివృద్ధి ఆగిపోతుంది. ఆ ఆదివాసి బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. జనజీవన స్రవంతిలో కలవండి అని పిలుపునిచ్చినాం. మనం వచ్చిన తర్వాత ఇంతకుముందు సుమతయ్య గారు చెప్పారు, శివధర్ రెడ్డి గారు చెప్పారు, 814 మంది నక్సలైట్లు ఉద్యమ బాటను వీడి జనజీవన స్రవంతిలో కలిసి సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరూ ఈ రోజు వచ్చారు. ఇంకా ఒకరిద్దరు పెద్దలు మిగిలిపోయిన వాళ్ళకు కూడా వయసు మీద పడ్డారు. అందులో ప్రముఖ వ్యక్తి గణపతి. నేను ఈ వేదిక మీద నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చి మీకు అవసరమైన వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీ ప్రాణానికి రక్షణ కల్పించే బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక మీ ఉద్యమం ప్రజలలో ఉండి ప్రజా సమస్యల్ని ప్రస్తావించండి. మీద ఉన్నది.